హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ కాజాని. ఈరోజు ఒక చిన్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. అంటే మీకు అర్థం అవుద్ది అనుకుంటాను మా తెలుగు పరిభాషలో. అదేమిటంటే, అందరూ ఉండి అనాథ ఎవరో తెలుసా అనే టాపిక్. ఎవరు చెప్పండి? నాన్న. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం పుట్టిన తర్వాత మనల్ని పెంచి పోషించి పెద్దోళ్ళు చేసి ఒక ప్రయోజకుని చేసిన తర్వాత వారి ప్రయోజకులైన తర్వాత పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుడతారు. పిల్లల తర్వాత ఆ పిల్లలకి భవిష్యత్తు, వాళ్ళ యొక్క సంతోషం, ఆనందం అన్ని పాలు పంచుకొని వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ యొక్క జీవితం మనం ఎక్కడనేది రాసి పెట్టి ఉండలేం. దేవుడు ఎక్కడ కరుణిస్తాడో అక్కడే. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ రాసి పెట్టిందో చెప్పలేం. జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఎక్కడైనా వాళ్ళ యొక్క జీవన శైలి, సంసారం అనేది స్థిరం అనేది అక్కడ రాసి పెట్టి ఉంటుంది వాళ్ళకి. అట్లా వారి యొక్క జీవితాన్ని మనం పెళ్లి రూపంలో వాళ్ళ యొక్క స్థావరాలని, వాళ్ళ సంసారాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ దేవుడు. గాడ్ ఈజ్ గ్రేట్ కదా. ఆ తర్వాత వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత బిడ్డలకి, ఆ బిడ్డలు కలిగిన తర్వాత వాళ్ళ యొక్క బాగోలు చూసుకోటకు తల్లిదండ్రులు అహర్నిశలు ఎక్కువగా వాళ్ళ మనుగడకు, వాడి యొక్క జీవితానికి, వాళ్ళ యొక్క తోడు కోసం తండ్రి నుంచి తల్లి దూరంగా ఆ బిడ్డల కోసం మంచి అడ్డ చూసుకోవటకు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ కట్టుకున్న భర్తని దూరంగా చూసి వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క మంచి అడ్డల్ని, వాళ్ళ యొక్క వ్యక్తిగతాలని అని చూడడానికి కోసం అని వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంటి వైపున తండ్రి కనిపెట్టుకొని తన కష్టాలను, నష్టాలను, సుఖాలను వదులుకొని ఒక బాధ్యతగా ఇంటిని పట్టు ఉండి వాడు నాన్న. ఎందుకంటే అన్నిట్లో వెనకబడే ఉంటాడు నాన్న. ఎందుకు, ఏ విషయం అంటే బిడ్డలు దూరమై వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు దూరమై వాళ్ళ జీవితం, వాళ్ళ సంసారం అయినా కూడా తండ్రి నుండి తల్లిని దూరం చేసి వాళ్ళని ఒక మంచి చెడ్డ సంసార బాధ్యత నెరవేర్చడానికి, వారి యొక్క బిడ్డల్ని చూచుకున్నటకు, మంచి చెడ్డ చూచుకున్నటకు తల్లిని కూడా తండ్రి నుంచి దూరం తీసుకొని పోతారు. అప్పుడు తండ్రి ధైర్యం చెప్తాడు కానీ లోపల బాధపడుతూ, మనోవ్యాధి గురవుతూ, ఒంటరి అయ్యాననే మనసులో బాధపడుతూ, చూపుడికి సొసైటీలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఇంటికి వచ్చేసరికి వారికి మనశ్శాంతి లేకుండా లోపల బాధపడుతూ, ఏదో జీవితంలో పోగొట్టుకున్నట్టు, చివరికి ఒంటరిగా ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతూ బాధతో లోపల సతమతం అవుతుంటాడు. కానీ ఇవన్నీ బయట ప్రపంచానికి కానీ బిడ్డలు కానీ చెప్పుకోలేడు. ఎందుకంటే వాళ్ళు బాధపడతారు, ఇబ్బంది పడతారు. లేకపోతే మన యొక్క వ్యక్తిగత విషయాలు తెలిసి లోపల వాళ్ళు కుములుతారు అనే ఉద్దేశంతో లోపల బాధపడతాడు నాన్న. ఆ నాన్న యొక్క గొప్పతనం గురించి వాడు అందరూ ఉంటారు, బిడ్డలు ఉంటారు, అందరూ ఉంటారు, ప్రతి ఒక్క బంధువులు ఉంటారు. కానీ వాళ్ళు ఉండి కూడా చివరికి వాళ్ళు దూరం అయ్యి వెళ్ళిపోయినా కూడా మిగిలేది నాన్న ఒకడే జీవితంలో. వాని బాధలు చెప్పుకోలేనివి, ఎవరికి చూపించలేనివి. ఎందుకంటే సర్వం ఉంటది, బిడ్డలకి సర్వం అంకితం చేస్తాడు. బిడ్డలు సంతోషంగా ఉండాలని చూస్తాడు. ప్రతి ఒక్కరు తండ్రి యొక్క ఆలోచన ఏంటంటే బిడ్డలు సంతోషంగా ఉండాలా, సుఖంగా ఉండాలా. వారికి త్యాగం కోసం, వారి సంతోషం కూడా ఏ త్యాగానికి సిద్ధపడతాడు తండ్రి, అదే నాన్న. తర్వాత బిడ్డలు దూరం అయిన తర్వాత కూడా వాళ్ళు లోపల బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే
బిడ్డలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలా, బాధపడకూడదు. వారి యొక్క మంచి మంచి చెడలు చూసుకుంటూ తన భార్యను కూడా బిడ్డల కోసం దారదత్తం చేసి మనో ధైర్యంతో బతికేవాడే నాన్న. ఈ నాన్న కష్టాలు చెప్పలేనివి, తీర్చలేనివి. ఎందుకంటే బిడ్డలను వారి వారి స్థావరాలు చేర్పించిన తర్వాత వారి యొక్క వ్యక్తిగత పనుల వల్ల, వాళ్ళ ఉద్యోగ విషయాల వల్ల వాళ్ళు మనం చూడలేరు. చూసిన వీడియో కాల్ చూసి ఆనందిస్తారు తప్ప దగ్గర ఉండి మనసుని హత్తుకొని ప్రేమించి వాళ్ళు మనసారా మాట్లాడి రోజులు ఉండవు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా అంతే. సంబంధాలు మనం దూరం నుంచి చూసడం తప్ప దగ్గరగా ప్రేమతో పలకరించే రోజులు రావు అని అనుకుంటున్నాను. ఆ బాధతోటి ప్రతి ఒక్కడు ఆలోచిస్తూ బిడ్డల కోసం, బిడ్డల మనోధైర్యం కోసం, వాళ్ళు బాగుండాలని కోరికతోటి వాళ్ళకు తోడు నీడగా నిలవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలని ఒక వికట జీవిగా, ఒక నిర్జీవిగా సమాజం కోసం బతుకు సాగించి అందరూ ఉండి కూడా అనాథగా బతికేవాడే నాన్న. ఈ నాన్న గురించి చిన్న టాపిక్ చెప్పదలుచుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.